ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పటంలో ముఖ్యంగా కోస్తా తీర ప్రాంత ప్రగతిలో ఒక సువర్ణాధ్యాయం లిఖించేందుకు రంగం సిద్ధమవుతోంది. దశాబ్దాలుగా కేవలం కాగితాలకే పరిమితమైన దివిసీమ ప్రజల చిరకాల స్వప్నమైన మచిలీపట్నం రేపల్లె కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన కార్యరూపం దాల్చే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ఇది కేవలం ఒక రైలు మార్గం కాదు, ఈ ప్రాంత ఆర్థిక సామాజిక స్వరూపాన్ని సమూలంగా మార్చగల ఒక అభివృద్ధి వారధి. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి ప్రత్యేక చొరవ, నిరంతర కృషితో ఈ ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఆయన ఇటీవలే ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్ శ్రీ సతీష్ కుమార్ మరియు ఇతర ఉన్నతాధికారులతో జరిపిన సమావేశం ఈ ప్రాజెక్టు భవిష్యత్తుపై స్పష్టమైన ఆశలను రేకెత్తించింది. ఈ తీపి కబురు కోస్తాంధ్ర ప్రజల, ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల ప్రజల హృదయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ సమావేశంలో ఎంపీ బాలశౌరి ఈ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతను, దానివల్ల కలిగే బహుముఖ ప్రయోజనాలను రైల్వే బోర్డుకు సమగ్రంగా వివరించారు. కేవలం ప్రయాణికుల సౌకర్యమే కాకుండా దేశ ప్రధాన రైల్వే మార్గమైన హౌరా చెన్నై లైన్పై భారాన్ని తగ్గించడంలో, సరుకు రవాణాను సులభతరం చేయడంలో మరియు మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధిలో ఈ కొత్త లైన్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఆయన నొక్కి చెప్పారు. దీనికి రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించడమే కాకుండా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను తక్షణమే పూర్తి చేసి పనులకు అవసరమైన అనుమతులను వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడం ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తుంది. ఈ హామీతో దివిసీమ ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుందన్న నమ్మకం బలపడింది. భారతదేశంలోనే అత్యంత రద్దీ అయిన జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే జంక్షన్పై ఒత్తిడి తగ్గించడం ఈ ప్రాజెక్టు యొక్క అతిపెద్ద వ్యూహాత్మక ప్రయోజనం. ప్రస్తుతం కోల్కతా, హౌరా నుంచి చెన్నై వైపు వెళ్లే రైళ్లన్నీ తప్పనిసరిగా విజయవాడ మీదుగానే ప్రయాణించాలి. దీనివల్ల విజయవాడ స్టేషన్లో ప్లాట్ఫారంల కొరత, సిగ్నలింగ్ సమస్యలు, రైళ్ల ఆలస్యం వంటివి సర్వసాధారణంగా మారాయి. ప్రతిపాదిత మచిలీపట్నం రేపల్లె లైన్ అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితిలో గణనీయమైన మార్పు వస్తుంది. హౌరా నుంచి వచ్చే రైళ్లను గుడివాడ వద్దనే మచిలీపట్నం వైపు మళ్లించి అక్కడి నుంచి రేపల్లె, బాపట్ల మీదుగా ప్రధాన లైన్కు అనుసంధానించవచ్చు. ఈ కొత్త మార్గం వల్ల ప్రయాణ దూరంలో సుమారు 70 కిలోమీటర్ల తగ్గుదల ఉంటుంది. ఇది ప్రయాణ సమయాన్ని గణనీయంగా ఆదా చేయడమే కాకుండా రైల్వే శాఖకు ఇంధన ఖర్చులను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా సరుకు రవాణా రైళ్లను ఈ మార్గంలో మళ్లించడం ద్వారా విజయవాడ జంక్షన్లో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడవచ్చు. దీనివల్ల ఒకే సమయంలో అటు ప్యాసింజర్ రైళ్లు, ఇటు గూడ్స్ రైళ్లు సమయానికి నడవడం సాధ్యమవుతుంది. ఇది మొత్తం రైల్వే నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మచిలీపట్నం పోర్టు త్వరలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఏ ఓడరేవుకైనా దాని వెనుక ఉన్న పారిశ్రామిక ప్రాంతాలతో బలమైన రవాణా సౌకర్యాలు ఉంటేనే దాని పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోగలుగుతుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ పోర్టు అభివృద్ధికి జీవనాడిలా పనిచేస్తుంది. పోర్టుకు దిగుమతి అయ్యే బొగ్గు, ఎరువులు, పారిశ్రామిక ముడిసరుకులు వంటి వాటిని దేశంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా, తక్కువ ఖర్చుతో తరలించడానికి ఈ రైల్వే లైన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని వ్యవసాయ, ఆక్వా ఉత్పత్తులను నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరవేసి విదేశాలకు ఎగుమతి చేయడానికి ఈ మార్గం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల రైతులకు, ఆక్వా రైతులకు రవాణా ఖర్చులు తగ్గి వారి ఉత్పత్తులకు మంచి ధర లభించే అవకాశం ఉంది. ఈ అనుసంధానం వల్ల మచిలీపట్నం పోర్టు కేవలం ఒక ప్రాంతీయ పోర్టుగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఎదగడానికి మార్గం సుగమమవుతుంది. ఇది ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల కల్పనకు దారితీస్తుంది. ఈ ప్రతిపాదన కేవలం మచిలీపట్నం రేపల్లె మధ్య 45 కిలోమీటర్ల లైన్కే పరిమితం కాదు. ఇది ఒక బృహత్తర ప్రణాళికలో భాగం. ఈ ప్రాజెక్టును రేపల్లె నుంచి బాపట్ల వరకు మరియు అటు నరసాపురం నుంచి మచిలీపట్నం వరకు పొడిగించడం ద్వారా దాదాపు 131 కిలోమీటర్ల పొడవైన కోస్తా రైల్వే కారిడార్ ఏర్పాటు చేయాలనేదే దీర్ఘకాలిక లక్ష్యం. ఈ కారిడార్ నిజాంపట్నం, బాపట్ల వంటి తీర ప్రాంత పట్టణాలను కలుపుతూ వెళ్తుంది. ఇది పూర్తయితే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ముఖచిత్రమే మారిపోతుంది. ఈ కారిడార్ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. సముద్ర తీర ప్రాంతాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు సులభంగా చేరుకునే వీలు కలుగుతుంది. మత్స్యకారులు తమ ఉత్పత్తులను
వేగంగా మార్కెట్లకు తరలించుకోవచ్చు. తీర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. ముఖ్యంగా రోడ్డు మార్గాలపై ఆధారపడడాన్ని తగ్గించి పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన రైలు ప్రయాణాన్ని ప్రజలకు అందిస్తుంది. ఎంపీ బాలశౌరి కేవలం కొత్త లైన్ల గురించే కాకుండా కృష్ణా జిల్లాలో ఇప్పటికే ఉన్న రైల్వే మార్గాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలపైన దృష్టి సారించారు. గంటల కొద్దీ రైల్వే గేట్ల వద్ద వేచి ఉండడం వల్ల సమయం, ఇంధనం వృధా అవుతున్నాయని, అత్యవసర సమయాల్లో అంబులెన్సులు కూడా చిక్కుకుపోతున్నాయని ఆయన రైల్వే బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా రామవరప్రాడు, గుడవల్లి, గుడివాడ, పెదన, మచిలీపట్నం వైద్య కళాశాల, తెన్నేరు వంటి రద్దీ ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిలు నిర్మించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలకు కూడా రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే ఆయా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. లక్షల మంది భక్తులు ప్రతి ఏటా దర్శించుకునే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల నుంచి నేరుగా రోజువారీ రైలు సౌకర్యం కల్పించాలన్నది ప్రజల చిరకాల కోరిక. ప్రస్తుతం ఉన్న రైళ్లు వారంలో కొన్ని రోజులు మాత్రమే నడుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీ బాలశౌరి మచిలీపట్నం నుంచి తిరుపతికి ప్రతిరోజు నడిచేలా ఒక కొత్త రైలును ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డును కోరారు. ఇది ప్రజలకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తుందని ఆయన వివరించారు. ఈ అభ్యర్థనను కూడా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే బోర్డు చైర్మన్ హామీ ఇవ్వడం హర్షణీయం. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ప్రతిపాదనకు లభించిన సానుకూల స్పందన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి. ఇది కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాదు, ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చే ఒక మహత్తర ప్రాజెక్టు. విజయవాడపై భారం తగ్గించడం, మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం కల్పించడం, కోస్తా కారిడార్ని అభివృద్ధి చేయడం, స్థానిక ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం, ప్రయాణికులకు కొత్త సేవలు అందించడం వంటి బహుముఖ ప్రయోజనాలతో ఈ ప్రాజెక్టు కోస్తా ఆంధ్ర భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దనుంది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కలల ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.